ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే ఐస్ వాళ్ళు యాక్చువల్గా మీ ఇంటికి వచ్చి మీ డోర్ కొట్టి లోపలికి రావచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఇన్స్టాలో ఎక్స్పోస్ట్లలో బాగా ట్రెండ్ అవుతుంది. అదేంటంటే యాక్చువల్గా డిహెచ్ఎస్ నుంచి ఒక విజిల్ బ్లోయర్ ఈ లీక్డ్ మెమో, అంటే ఇది ఎప్పుడు లాస్ట్ ఇయర్ మే 2025లో ఒక మెమో ఇంటర్నల్గా వాళ్ళు ఇచ్చుకున్నారనమాట. యాక్చువల్గా ఏంటంటే జనరల్గా ఐస్ వాళ్ళు వచ్చి మీ ఇంటి తలుపు తెచ్చుకొని లోపలికి రావాలి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పర్మిషన్ లేకపోతే ఈ జడ్జి ఇవ్వాల్సిన వారెంట్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ఆ రూల్ ప్రకారం రావాలి. మీకు ప్రైవసీ అనేది ఉంటుంది కదా, ఆ ప్రైవసీకి భంగం కలిగించకూడదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వీళ్ళకి ఇంటర్నల్గా మెమో ఒకటి జారీ చేసింది. ఏంటంటే మీకు అథారిటీ ఇస్తున్నాము, మీరు వెళ్ళి ఎవరిలాగా అంటే జనరల్గా ఇల్లీగల్ వాళ్ళు ఎక్కడన్నా ఇంట్లో ఉన్నారనుకోండి, సో వీళ్ళు వెళ్ళి తలుపు కొట్టేసి లోపల ఉన్నటువంటి ఇల్లీగల్ వాళ్ళని తీసుకెళ్లొచ్చు అనేసి ఈ మెమోలో ఉంది అని డిహెచ్ఎస్లో ఎవరో ఒకళ్ళు విజిల్ బ్లోయర్ లీక్ చేశారు. ఎందుకంటే ఇది కనుక ముందు సీరియస్ అవుతున్న కొద్దీ అంటే వాళ్ళు ఏ రకంగా అయినా వాడుకోవచ్చు కదా, కరెక్ట్ కాదు అనేసి లీక్ చేశారని చెప్పేసి ఉందన్నమాట. సో లీక్డ్ ఐస్ మెమో క్లెయిమ్స్ అథారిటీ టు ఎంటర్ ప్రైవేట్ రెసిడెన్స్ వితౌట్ జ్యుడిషియల్ వారెంట్. సో ఇది జస్ట్ యాక్చువల్గా ఇప్పుడు January 21, 2026 రీసెంట్గా ఒక 4-5 days నుంచి బాగా వైరల్ అవుతున్నాయి అన్నమాట ఈ పోస్టులన్నీ. So the Associated Press published an internal immigration and customs and ICE memorandum claiming that ICE officers may enter private residence to conduct immigration arrests without judicial warrants. So ఆ మెమో ఎప్పుడు 2025 మేలో